సో హలో అండి, మీరందరూ అడుగుతున్నారు కదా ఎక్కువ ఆర్డర్స్ వస్తే నేను ఎలా మెయింటైన్ చేస్తాను అనేసి. సో ఇప్పుడు వచ్చేసి మనకు కంటిన్యూగా ఒక 3 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, ఇదొక ఆర్డరు అండ్ ఇదొక ఆర్డరు అండ్ ఇదొకటి పెద్ద ఆర్డర్ అనమాట. సో ఐటమ్స్ అన్ని చూసారంటే సో ఇప్పుడన్నీ మనం చేసేయాలి. సో మీకు ఇప్పుడు నేను మాట్లాడకపోవచ్చు, మధ్యలో టైం అయిపోతుంది కాబట్టి సో నేను ఈ ఆర్డర్స్ అన్ని ప్రిపేర్ చేసి మీకు వీడియో అయితే చూపిస్తాను. ఓకే, కానివ్వండి. సో ఇది ఆల్రెడీ ఏంటి కుక్కర్ పెట్టేస్తానంటే ఇది పొంగల్ అనమాట. సో నేను కొంచెం కెమెరా సెట్టింగ్ చేసుకునే లోపు పొంగల్ పెట్టేసుకున్నాను. సో ఇది పొంగలి విజిల్ వస్తే ఆఫ్ చేసేస్తాను. సో మనకి ఒక ఆర్డర్కి అయితే పునుగులు కారం దోశ గని బజ్జీ అండ్ ఇంకొక ఆర్డర్కి పునుగులు కారం దోశ మినీ మీల్స్ అనమాట. సో ఇప్పుడు అవన్నీ చేస్తాను. హలో హలో సత్యం గారు, ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. అది చికెన్ కర్రీ చేసేసాను. పుల్కా మీరు వచ్చే ముందు కలుద్దామని చెప్దామని ఒకసారి కాల్ చేశాను. మీరు ఒక 20 minutes ముందు కాల్ చేయండి, నేను పుల్కా అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే హాట్ గా ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు చాలా అయిపోతాయి. షూర్ షూర్. సో అప్పుడు మనం ఉగ్గని బజ్జీకి బజ్జీ పిండి కలుపుదాం. పొంగలి పచ్చిపులుసు అనమాట. ఇది వచ్చేసి పొంగలి పచ్చిపులుసు. ఇది ఇంకొక ఆర్డర్, థర్డ్ ఆర్డరు. కొంచెం కారం, కొంచెం వంట సోడా, కొద్దిగా అంటే కొద్దిగా ఇంగువ, అలానే రుచి సరిపడా సాల్ట్, ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కలుపుకున్నాం. పునుగులు ఆల్రెడీ నేను కలిపేసాను, అంటే ఎందుకంటే నాకు వీడియో మళ్ళీ ఐడియా వచ్చింది అనమాట లేట్గా. సో నాకు ఈరోజు మా బాబాయ్ హెల్ప్ ఉన్నాడు. ఇది చిన్నదాని మీద పెట్టాలి బాబాయ్. సో ఇది బజ్జీల పిండి అనమాట. ఈరోజు మా బాబాయ్ వెళ్తున్నాడు నాకు. సో చట్నీలు అవన్నీ మా బాబాయ్ కట్టేస్తున్నాడు. సో నేను దాని గురించి పోట్లా, ప్యాకింగ్ అయితే ఆయన వేసుకుంటున్నాడు, నేనైతే వంట ఒకటే చేసుకుంటాను. బజ్జీల పిండి రెడీ. సో ఇప్పుడు దీన్ని కడిగేసుకొని అది పక్కన పెట్టేసుకుంటా. సో మనకైతే 2 పునుగులు ఉన్నాయి కాబట్టి స్టవ్ వెలిగించేసుకున్నాం. నెక్స్ట్ దోశ ఉంది, 2 కారం దోశ తీసుకొని వస్తాను. ఎగ్ దోశ, ప్లెయిన్ ఉప్మా, చల్ల పునుగులు, కర్డ్ రైస్ అయిపోయింది, పునుగులు, రసం వేసి ఎగ్ దోశ. సో ఇప్పుడు సో మనకి పొంగల్ అయిపోయింది, సంగీతం. సో అప్పుడప్పుడు ఇక్కడే కాదు, నేను కిచెన్లో కూడా వాళ్ళకి కూడా పోయి వస్తుంటాయి కాబట్టి సో అది కూడా అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి ఉగ్గానికి ఎరగడ్డలు చేసేసరికి ఉగ్గానికి అప్పుడప్పుడు పచ్చికారమే కాదు, కొంచెం అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తూ ఉంటా. ఇప్పుడు పచ్చికారం చేసేంత టైం లేదనమాట. యాక్చువల్లీ కెమెరా పెట్టింది సింక్ లోపల పెట్టినా అనమాట. సింక్ లోపల పెట్టినా
అంటే సింక్ లో కెమెరా స్టాండ్ సెట్ చేసి పెట్టినా అనమాట. ఎవడో వచ్చేసినాడు అప్పుడు. బాబా ఉగ్గా నీకు ఉదాహరణ నానబెట్టు. भैया थोड़ा वेट करो ना 5 मिनट. ऑर्डर आईडी बारिश आ रहा है थोड़ा जितना होता है उतना जल्दी करो कोशिश. ऑर्डर आईडी क्या है भाई? 3 ऑर्डर है. ऑर्डर आईडी 0817. हाँ ठीक है थोड़ा जल्दी दे दो बारिश आ रहा है. ठीक है भाई. उगा नहीं खोदा नान बेटो. సో మనకి ఎక్కువ టైం ఇలా ఒకదానికి 16 మినిట్స్ ఇచ్చాడు, ఒకదానికి 20 మినిట్స్ ఇచ్చాడు, ఒకదానికి 30 మినిట్స్ ఇచ్చాడు. సో అలాగనమాట. ఇది దోశ పిండి కొద్దిగా కలపాలి. సో ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, చాలా వరకు మెస్సీ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో నాకు కామెంట్ పెట్టమాకండి అంత మెస్సీగా చేశారని. చేసేటప్పుడు ఆబ్వియస్గా కింద పడుతుంది. సో మనం దాన్ని ఏడ్ చేయలేము. సో పాపం వర్షం పడుతుందంట, త్వరగా ఇచ్చేసేయాలి. కింద వెయిట్ చేస్తున్నాడు. బజ్జి మిరపకాయ ఇది దోశ పెనము. మా బాబాయ్ బాగా మంచిగా సైలెంట్గా వేస్తాడు తెలుసా జోకులు. అంటే పక్కనోటికి వచ్చి టైం పడుతుంది అది రియలైజ్ అవ్వడానికి. ఆ గ్యాప్లో వేసేస్తా ఉంటాడు. ఇది ప్యాంట్, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్ అన్నట్టు వేస్తూ ఉంటాడు. భలే ఉన్నాయి కదా నిజంగా అన్ని ఒకటే సైజు. ఇప్పుడు సో మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియట్లేదు. ఏలు పెట్టి చూడాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలి అంటే ఏం చేయాలంటే దాంట్లో ఏలు పెట్టి చూడాలా. చర్మం వచ్చిందంటే మిర్చి రసం సాంబార్ పెట్టేస్తావా. సో ఇప్పుడు మనము ఉగ్గానికి రెడీ చేసేస్తున్నాం. ఆర్డర్ డిలేడ్ 15 నిమిషాలు ఇచ్చినాడు వాడు. ఇదే ఫస్ట్ ఆర్డర్ కానీ వచ్చి చట్నీ వేసినావు బాబాయ్. ఫస్ట్ ఆర్డర్ చట్నీ వేసినావా? చట్నీ కారం చట్నీ వేసేసే ఫస్ట్. చూడు వస్తూనే ఉంటాయి, లేదంటే ఊరు రావు. ఇదే దీంట్లో తలకాయ నొప్పి. బట్టి కొంచెం నా వాయిస్ క్లారిటీ రావట్లేదంటే గట్టిగా అరుస్తాను, భయపడమాకండి. నాకు కొంచెం పిచ్చి ఉంది, దానికి లెక్కలేనంటుంది.
మాడిపోద్ది. మంట తక్కువ పెడితే కాలదు. ఎట్టయ్యో బ్రహ్మయ్యా ఎట్టయ్యా. నాకు కొంచెం పిచ్చి ఉంది, దానికి లెక్కలేనంత. ఆయన నాకు పయ్యేస్తికే ఫ్యాన్ అప్ప. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాను, కానీ చూస్తా. అభిమానం అంతే, జస్ట్ అందరినీ చూస్తా. అయ్యాము బ్లడ్ ఫ్యాన్, హాఫ్ బ్లడ్. సో మనకి ఆల్మోస్ట్ కారం దోశ కాలిపోయింది. చూడు సో మనకి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. ఇది ఒక ఆర్డర్, ఇది వేసేస్తే పునుగులు వేస్తే ఆర్డర్ రెడీ అయిపోతుంది అనమాట. ఒకటి పదకొండు 12 13 14 15 16 2 చట్నీ 2 కారం ఒకదానికి, ఇంకో దానికి 2 చట్నీ 2 కారం ఒకదానికి. 18 19 20 21 యాక్చువల్లీ 2 ఆర్డర్లు ఉన్న 2 దానికి ఒకేసారి వేసేసాను. ఇంకొక ఆర్డర్ ఉంది, దానికి లాస్ట్లో వేస్తాను అనమాట. ఇప్పుడు మనకి బజ్జీలు ఎత్తున్నాయి కాబట్టి బజ్జీలు ప్యాకింగ్. సో దోశ ఇది ఆల్మోస్ట్ డన్. మనకి కారం దోశ రెడీ అయిపోయింది. ఒకదానికి అదే దోశకి ఎక్కువ కట్టు, పునుగులకు నార్మల్గా కట్టు. మనకి ఆర్డర్ అయితే డిలే అయిపోయింది. సో ఈ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ రెడీ కొట్టేస్తున్నాం. సో ఇది కూడా అయిపోయింది. పునుగులు అది కారం దోశ వేస్తే అయిపోతుంది. ఒక ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. 2 ఆర్డర్ దీనికి ఏమేసి ఇది కూడా చేస్తున్నాను. ఏమేసేసి ఏమై పెట్టేయాల ఫ్లాష్ అయ్యి పొంగల్ కూడా ఉందన్నమాట. మనకి మధ్యలో పొంగల్ తర్వాత పెట్టాను. ఫటాఫట్ ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటు ఇటు అన్నీ క్లౌడ్ కిచెన్ లో మెయిన్ టెక్నిక్ ప్యూర్ నెయ్యి. సో మనకి 2 ప్లేట్లు పునుగులు అయితే కాస్తాను. ఇంకో ప్లేట్ ఉగ్గాని కారం దోశ పునుగులు వేస్తానా, ఉగ్గాని బజ్జీ ఏం చేసినావా, దాని ఆర్డర్ అయితే చెప్తారా కింద 0817 2 3 4 5 6 7 8 9 10 10 11 0817 ఉగ్గాని కారం దోశ పునుగులు. ఇంకో దానికి అప్పలం ఒకటి వేసేయాలా, 2 కారాలు 2 చట్నీలు. సో మనకి ఇంకొక దానికి అది చేద్దే నూనె కాలేదు.
నెక్స్ట్ మినిట్కి మినీ మీల్స్ ఉంది. నెక్స్ట్ ఆర్డర్కి. సో దానికోసం అప్పలేము అనమాట, అది ఆయిల్ కాగలేదు. మినీ మీల్స్ అంటే రసము, సాంబారు, పెరుగు, ఆవకాయ, అప్పడం ముట్టిస్తాను అంతే అండి. నెక్స్ట్ అదే మినీ మీల్స్, పునుగులు ఆర్డర్ రెడీ కొట్టలే. ఆర్డర్ ఐడి 2001. ఈ దోశ వేసాను. 2001 తినబోయేవాళ్ళ పంపించిన కదా, వాడు ఉన్నారు కదా వాళ్ళు. ఇది ఏంటంటే దానికి మినీ మీల్స్, కారం దోశ, పునుగులు, పెరుగు, రసము, సాంబారు, అన్నం, అప్పలం, కూరగాయ. సో ఇంకొక ఆర్డర్ అయిపోయింది అనమాట. సో మనకి దోశ తర్వాత లాస్ట్లో వేద్దాము. ఈ ఆర్డర్కి దోశ కూడా ఉంది. పొంగల్ లాస్ట్ ఆర్డర్కి. కర్డ్ రైస్, పొంగల్ అన్ని లాస్ట్ ఆర్డర్కి. సో ఇప్పుడు ఇదిగోండి పొంగల్ రెడీ అయిపోయింది. పొంగల్ పోపు. కొంచెం నా వాయిస్ నేను గట్టిగా మాట్లాడట్లేదు, అర్థం చేసుకోండి. సో మనకి 2 ఆర్డర్లు అయితే వెళ్ళిపోయినాయి. ఇది థర్డ్ ఆర్డర్, లాస్ట్ ఆర్డర్ అనమాట. దీనికి రెడ్డి చట్నీ, 2 కారం, 1 రసం రైస్ ఉంది. పొంగల్ తర్వాత పెట్టేసిన పొంగల్ ప్యాకింగ్ ఉప్మా పెట్టేసి పచ్చిపులుసు తిరగాలి పెడతా. వచ్చినాడు 5 నిమిషాలు చెప్పొచ్చు. అయిపోయింది ఉప్మా పచ్చిపులుసు. పొంగల్ ఇట్లా పెట్టాలా, గుర్తు పెట్టుకో. ఇంత చెంచా పెడతారమ్మా. లేవు అన్ని. సో మనకి ప్లెయిన్ ఉప్మా ఇది ఒక ఆర్డర్ ఉంది. సో దానికి ఇక్కడ పెట్టాను. ఇంకోటి పచ్చిపులుసు అని మా సైడ్ చేస్తారు, మీ సైడ్ అది ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా. మా సైడ్ ఎలా ఉంటుంది మా రాయలసీమలో. కొన్నావా రాయలసీమ? రిజిస్ట్రేషన్ అయిందా? ఎంత కొన్నావు? సో ఉప్మాకి ప్లెయిన్ ఉప్మా కాబట్టి పెద్దగా తరగాల్సినవి ఏం లేవు. పచ్చిమిర్చి కింద ఉంటుంది కదా, వేసుకుండా. ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, మినపప్పు, ఇవి లోపల పెట్టేస్తే 2 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ ఆనియన్, కన్ఫ్యూజన్ లో ఎక్కడ ఏమి పెట్టానో కూడా తెలియదు. రవ్వ రసం కూడా ఎత్తుకుందా. వచ్చేసి పచ్చిపులుసుకి
చుక్కలు కనబడతాయి రాజా, చుక్కలు పడబడతాయి. ఆర్డర్ లేట్ అయితే టెన్షన్తో. మీకు కనబడ్డాయా? ఇవాళ నా కాస్ట్యూమ్ ఇండియన్ నేషనల్ కాస్ట్యూమ్. నైటీ నైటీ కదా. కవరింగ్ రాజా, కవరింగ్ రాజా. సో ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చిమన్నాయి కాబట్టి వేసేస్తాం. పచ్చిమిరపకాయలు ఇదిలో అంతా వేగినాక కొంచెం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక చేయి కడుక్కోవాలి. కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించేసి పక్కన పెట్టేయాలి. దాని పాటికి అవి ఎగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏగిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు అది కరివేపాకు. అదే ఇడొచ్చి చెప్పు, వినపడుతుంది. చూసా సో మనకి ఇప్పుడు పునుగులు వేసేద్దాం. అయ్యా బాబాయ్, పునుగు తక్కువ వచ్చింది. పునుగులు తక్కువ వచ్చినాయి కరెక్ట్గా. కరెక్ట్ 10 9 లేవు. 9 10కి దింపిన. అయ్యయ్యో కలిపినాను, అదేదో మిస్టేక్ అయిపోయింది. ఆహా, ఇందాక దానికి ఎక్కువ వేసిన. సో మనకి నేను ఆల్మోస్ట్ కడుగుతూనే ఉంటాను ఆ చేతులు అనమాట. కామెంట్ పెట్టారనుకో, పెట్టుకోండి, నాకే ప్రాబ్లం. కొండను చూసి కుక్కను మొత్తే కుక్క నూరు నోస్తుంది అని కొండ మనం కరుగుతే కరగదు. మనం కూడా ఆటైపోయి. సో పునుగులు వేగుతున్నాయి. ఉప్పాటి నీళ్ళు కాగిపోయినాయి. సో నేను ఇట్లా మూత అనమాట. మూత కరెక్ట్గా వేస్తే నాకు ఒక డబ్బాకి వస్తుంది. శ్రీరామ. రసము రైస్ విత్ ఆమ్లెట్ 2 ఎగ్గులు ఎక్కడ బాబాయ్. అయిపోయింది, అవి 2 అయిపోతుంది. ఒక రవ్వ డేట్ షర్ట్ చిన్న రసం చిన్నగా ఒక రవ్వ తెమ్మంటే అంత తెస్తారా? స్పూన్ కింద వేసిన పైన చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఆర్డర్ వచ్చిందా? లేట్ చేసావా? రైడర్ తిట్టాడా? చిట్టి చిలకమ్మ ఆర్డర్ వచ్చిందా? లేట్ అయిందా? రైడర్ తిట్టాడా? ఈ చోలో నీ చోలో అయిపోయింది. సో కొంచెము నేను బెల్లం వేస్తాను టేస్ట్కి. మీకు రెసిపీ నేను తర్వాత చెప్తాను చూడండి. మరి ఇవెందుకు ఎత్తాను రవెందుకు ఎత్తాను అంటే ఆ టేస్ట్ కోసం అంతే. సో ఇప్పుడు మనకి పునుగులు రెడీ అయిపోయినా కట్ చేసేయాలి. సో మనకి ఈ ఆర్డర్ వచ్చేసి ఆల్రెడీ మనకి కస్టమర్ ఒక్కసారి పెట్టుకోలేదు ఈ పెద్ద ఆర్డరు. ఇప్పటికి ఒక 8 సార్లు ఎప్పుడు పెట్టుకున్నా పెద్ద ఆర్డర్ పెట్టుకుంటాడు అనమాట. సో ఇప్పుడు ఎగ్ దోశకి పెట్టేద్దాం.
ఉప్పు లేని ఉప్మా తయారైంది. ఉప్మా రెడీ. సరిపోతుంది కొంచెం ఏమైతే. ఈవెన్ పచ్చిపులుసు ఆల్సో. సో ఇప్పుడు మనకి పచ్చిపులుసు రెడీ అయిపోయింది, ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏంటంటే రసం రైస్ విత్ ఆమ్లెట్, ఎగ్ దోశ. సో ఎగ్ దోశకి ఆల్రెడీ పెనం పెట్టేసాను. రసం తీసుకున్నావా? రసం తీసుకున్నా. హలో చెప్పమా. అయిపోయింది. క్లైమాక్స్ లో ఉన్నా. లేదు, నేను ఆర్డర్ వీడియో చేస్తానా, మాట్లాడుతున్నా దాంట్లో. పచ్చిపులుసు ప్యాకింగ్. అప్పుడప్పుడు ఇట్లా రష్ అడవుళ్ళు ఎన్నిసార్లు కాల్చేసుకున్నానో తెలుసా చేతులు, లెక్కలేనన్ని సార్లు. దేనికి పచ్చిపులుసు? కవర్ కాలుతుంది. కవర్ తెస్తాను. బాబాయ్ ఇది ఇట పెడుతురా తొందరగా. అది పెట్టు, అది క్లాత్ పెట్టు. జాగ్రత్త కాలుతుంది. రసం వేసినవా? రసం రైస్ అంటే ఆల్రెడీ చేసిన రసంని కొంచెం హీట్ చేసి దాంట్లో వేస్తాను. అన్నం వేడిగానే ఉంది కాబట్టి అన్నం మళ్ళీ ఉడకబెట్టాను. సో ఉప్మా రెడీ. ప్లెయిన్ ఉప్మా. ప్లేన్ ఎలా తీసుకెళ్తారు? ప్లేనా? గాల్లో ఎగురుకుంటా. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఇప్పుడు ఈ బోకులన్నీ కడిగితే తెలుస్తుంది బొచ్చల పురాణం. ఉప్మా ప్యాక్ చూసారా? ఉప్మా మిగలేదు. సో ఇది మనం ఇట్లా చేయడంలో పర్ఫెక్ట్, మిగలబెట్టకుండా. అంటే నేర్చుకున్నాలే మధ్యలో ట్రైనింగ్, ఊరికే ఎందుకు ఎగసెక్కాలి. డబ్బా రైస్, రసం, చేయాలి. సో రసము ఆల్రెడీ హీట్ అయినా కదా, కొంచెం అన్నం వేస్తే ఇది కొలత పెట్టుకుంటాను నేను, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది. 10 కట్టేసినా పచ్చిపులుసు. ఆర్డర్ రెడీ. 0363 ఆర్డర్ రెడీ. 0363. ఎగ్ దోశలు. అదేంటది మీసాలా? పడవ ప్రయాణం. సో ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం. ఆల్రెడీ పెనం వేడిగా ఉంది కాబట్టి. వెయిట్ కమింగ్ ఉండు పెట్టాకు. పెట్టద్దంటే. సో మనం రసం రైస్ ఇప్పుడు బాక్స్కి వేసేద్దాం. So I'm selling this rasam rice and omelette 149. రేట్లు చెప్పాలి. చెప్తాము అందువల్లే 149 లాస్ట్ రైస్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం.
సో ఇప్పుడు ఆమ్లెట్ కాగేలోపు మీకు ఆర్డర్ చూపిస్తాను చూడండి. వచ్చిందా? సో రెడీ కొట్టేసిన, ఇంకా ఇవ్వాల. నేను ఇప్పుడు ఇచ్చేసాను. ఇది ఆమ్లెట్ ప్యాక్ చేసిన తర్వాత నేను ఇచ్చేస్తాను అనమాట. సో ఇలాగా. సో ఇప్పుడు అవుట్ ఫర్ డెలివరీలో ఆల్రెడీ ఒకటి డెలివరీ అయిపోయింది, ఇంకోటి వెళ్తా ఉంది. ఇదేంటి వెళ్తా అన్నది ఫస్ట్ ఆర్డర్, అది ఇంకా వెళ్ళలే డెలివరీ. సెకండ్ ఆర్డర్ డెలివరీ అయిపోయింది, రెడీ. మీకు చూపిస్తాను. ఉండు బాబాయ్, వస్తానా? పెట్టినా కవర్లో? అరే వీడియో తీసుకున్నాను, అయిపోయింది. సో ఇది వచ్చేసి 250 ml. అదంటే పెద్ద కవరు పెద్ద పెట్టుకున్నావా? సో ఇది 250 ml అనమాట. ఇది 1 రూపీ పడుతుంది. 1 రూపీ 20 పైసా 30 పైసా పడుతుంది. ఆర్డర్లు అయిపోయినాయి. నాకు కొంచెం పిచ్చి ఎక్కువనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఐటమ్స్ చూపిస్తా. కర్డ్ రైస్, రసం రైస్, కర్డ్ రైస్, పొంగల్, ఉప్మా, ఇది పచ్చిపులుసు, పునుగులు, వాటికి చట్నీ, కారమ్స్. సో ఇది వచ్చేసి పెరుగన్నంకి ఒక ఎగ్ దోశ అండ్ లాస్ట్లో ఆమ్లెట్. సో ఇది మన ఆర్డర్ ఐడి. చెయ్యి అడిగో. సో ఇది మన ఆర్డర్. ఏ వాన పడుతుంది పాపం. మనం ఆర్డర్ తీసుకోబోతున్నా. అయిపోయింది, అప్పటి నుంచి ఇప్పుడే బయటకు వస్తానా. సో చెప్పానుగా ఇక్కడ నుంచి వేసేస్తాం మేము. 0363 వాన పడుతుంది పాపం. ఆర్డర్ हो गया? हाँ हाँ नहीं भाई, बैक टू बैक सारा ऑर्डर है, एक ही टाइम पे आ गया. సో మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఆయన ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టుకుని. ఇక్కడ చూడండి 8th ఆర్డర్ అనమాట. సో ఈయన ఎప్పుడు పెట్టుకున్నా పెద్ద పెద్ద ఐటమ్సే పెట్టుకుంటున్నాను, అంటే దూలు తీరిపోతుంది ఈయన పెట్టుకుంటే. ఒకటి డెలివరీ అయిపోయింది, ఇంకా 2. ఇది చూడండి, ఇది 4th ఆర్డరు, ఇది 8th ఆర్డరు, అలాగా అనమాట. సో అది ఇవాల్టి వీడియో అనమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి అని అంటే ఏం లేదంతే, ఎక్కువ కిచెన్ వీడియోస్ పెడుతూ ఉంటాను. బాయ్ బాయ్. ఇప్పుడు ఆ బొచ్చలు కడిగితే తెలుస్తుంది అనమాట, సినిమా కనపడుతుంది. బొచ్చలేమ్మా బొచ్చలే, కడుగుతూనే ఉండు, అటువంటి పరిస్థితి మనది. బాయ్ బాయ్.